నేనే చెప్తాను డబ్బులకు పైసలు మేడం చేస్తారా? ఇప్పుడు తిన్న చాలదా బ్యాంకులో? చైర్మన్ గారు నువ్వు ఇద్దరుగా తిన్నారు మంచిగా, సిక్కుమాన ఉండాలి కొద్దిగా. పైసలు ఇప్పుడు మొత్తం లూట్ చేసిరండి, బ్యాంక్ అంతా లూట్ చేస్తాను. బ్యాంక్ దొంగ లెక్క రాసుకుని చేసుకుంటే మంచివాడు అంతా దొంగ వేసాడు. ఒక్కొక్క బ్యాంకు ₹1,00,000 తారా. ఎక్కడికి వెళ్ళొస్తారా పైసలు? అవి ఎవరి నుంచి వస్తారా పైసలు? అవి ₹1,00,000 ఒక డైరెక్టర్ 10 లక్షలు ఎక్కడికి వెళ్తాయి బ్యాంకులో? సంవత్సరం 10 కాలం లేదా 10 లక్షలు ఎట్లా సంపాదిస్తాడు వీడు? ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు పైసలు? మొత్తం బ్యాంకుని ఇప్పటివరకు లూట్ చేసిండు. అది తప్పుతుందని భయానికి ఇది చేస్తుండు. దీన్ని వెంటనే ఎలక్షన్ దృష్టి తీసుకుపోయి డిస్క్వాలిఫై చేయాలి క్యాండిడేట్ చింతమనేని సంపత్ అనే వ్యక్తిని. ఆ పైసలతోటి రాజకీయం చేస్తుంది కాబట్టి సభ్యత్వం రద్దు చేయాలి, ఎలక్షన్లో పాల్గొనకుండా చేయాలి. ఇటువంటి చీడపురుగులను ఈ ప్రజాస్వామ్యంలో ఉండనియద్దు, అసలు ఎలక్షన్లకు రానియద్దు. దయచేసి ఈ డబ్బులతో రాజకీయం చేసిన ఎవరిని కూడా, ఏ వ్యవస్థలు కూడా అసలు ఈ ప్రజాస్వామ్యం క్షమించారు. అసలుకే వీళ్ళని తరిమి కొట్టాలి, దాదాపుగా రాజకీయాలకు రాకుండా చేయాలి, వీళ్ళని అనర్హత వేటేయాలి వీళ్ళందరి మీద.